ఉంటది. కాబట్టి ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు, వాస్ట్ సబ్జెక్టు. రైజ్ చేశాడు, మంచిదే. ఇది చర్చ జరగడం ద్వారా అసలు విషయాలు ఏంటి అనేది బయటకు వస్తాయి. అంటే ఫైనల్ గా ప్రక్షాళన కోరుకుంటున్నారేమో చాలా వరకు ఫైబర్ నెట్ లో. ఇప్పుడు ఆయన ముద్ర వేసుకోవాలనుకున్నాడు. ఆ ముద్ర వేసుకోవడానికి అధికారులు ఇప్పుడు ప్రతి చోట ఇదే ఉంటదండి. వాళ్ళకి ఏముంటది అధికారులకి, నేను పర్మినెంట్, నువ్వు ఆఫ్టర్ ఆల్ గడివి ఏడాది ఉంటావు పోతావు, 2 ఏళ్ళు నువ్వెవడరా అంటారు వాళ్ళు. అవును, వీళ్ళకి ఏముంటుంది, యాక్ట్ నేను రాజకీయాల్లో ఎరగదీసి వచ్చాను, నేను టీవీలో సోషల్ మీడియాలో నాకు విపరీతమైన పాపులారిటీ ఉంది, అట్లాంటి నన్ను నేను చెప్తేనమా అని వాళ్ళు అంటారు. నువ్వు చెబితే అనడానికి నీకు రూల్స్ తెలియదు కదా అని వీళ్ళు అనుకుంటారు. సర్దుకుపోయే వాళ్ళు చివరిదాకా ఉంటారు, సర్దుకుపోయిన వాళ్ళు మధ్యలో ఉంటారు. వాస్తవంగా ఇది ఏం చేయాలి, యాజ్ పర్ నామ్స్ అయితే నువ్వు చీఫ్ సెక్రటరీ నోటీస్కి తీసుకెళ్ళాలి ఫస్ట్. అక్కడ కాదనుకున్నప్పుడు లోకేష్ నోటీస్కి తీసుకెళ్ళాలి, అక్కడ కాదనుకున్నప్పుడు చంద్రబాబు నోటీస్కి తీసుకెళ్ళాలి. అంతే. ఇదంతా అయ్యాక బయటికి రావాలి. ఇతను కొస్త అసహన పరుడు, చెయ్యాలని, సమాజానికి ఏదో చెయ్యాలని ఉద్దేశం, మంచి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంత ప్రాసెస్ లేట్ అవుతోంది, తన వ్యవస్థలను తను ఒప్పుకున్నట్టయింది. అంతే, అదే కదా. అందుకని మేమేం చేయలేకపోయాం, ఒక కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం, ఒప్పేసుకున్నట్టు అయింది. అది ఒక రకంగా తీసుకున్న అప్పు చెల్లించకపోతే రేపొద్దున ఇదే కుంభకోణంగా కూడా మారుతుందేమో.